మీరు నార్మల్ గా రైటరు, ఉమ్. పెద్ద డైరెక్టర్కే రాశారు, మీరు స్టేజ్ నుంచి వచ్చారు, సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదండి మీకు? అనిపిస్తుందండి ఈ మధ్య, తప్పు అంటారా? తప్పేం కాదు, బెలెవర్లాగా ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట, అందరినీ అడిగే ప్రశ్న కాదండి ఇది. అందరినీ అడగలేము. అవును. ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా. మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు, మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది. కథలు కూడా చేశాను, అలా ఉంచాను, శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్ లో అన్నట్టుగా చేశానండి. అయితే ఏదో చేసే, డైరెక్షన్ చేయటం ఈజీయే, బాగా చేయటం కష్టం కదా. అందుకని కొంత పని చేయాలి, ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు మారింది కదా, బాగా మారిపోయింది. అందుకని ఏ ప్లేన్గా తీసినా చూడదు, అందులో విషయం ఉంటే టెక్నాలజీ పెట్టేసి ఇది చేసినా ఆడకపోవచ్చు. దానికి కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అన్ని తెలియాలి. అది నాకు సరిగ్గా తెలియదు. అందులో కూడా లెక్కలు ఉంటాయి. అవును, సీన్ లెంత్లు గట్టి ఉంటాయి కదా. 11 ఫ్రేమ్స్, మన వంశీ గారి మనకు గుర్తుంది కదా, స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ గారు చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు. ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి. కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అవును, వాళ్ళన్నీ చూసుకుంటారు. మీరు షార్ట్ చెప్పాలి, లైటింగ్ చెప్పాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి, ఊర్లో ఉన్నది, అంతే కదా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్సలర్ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్, ఒక చిన్న సినిమా చేయడానికి 2-3 అడిగారు కానీ డైరెక్షన్ కండి. అడిగారా? అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఐడియా లేదండి, అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అని చెప్పి అవునా అన్నాను, అంతే. ఓకే ఓకే. మీకు నార్మల్ గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్, మీకోసమే చెప్పిన క్యారెక్టర్ మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకొకట అది నాకు తెలియనివి లేదేమో కానీ జరిగి ఉంటాయా? అంతే కదండి. డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికి తెలియలేదు. అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో అనేస్తారు కదా, అట్ట చేయకూడదని. అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే, మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా. అవసరం స్మూత్ గానే చెప్తారు, అబద్ధం స్మూత్ గానే చెప్తారు. మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం 100%. అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు, అనుకున్నారు. తక్కువ మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబ్యాక్. ఆయన కెరీర్ అయిపోవడం ఏంటండి బాబు, ఏం చేయాలి, అన్ని చేసేసాడు ఆయన. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతున్నాను, మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా. ఆయన యాక్టర్, ఆర్టిస్ట్, మళ్ళీ వస్తారు. అవునండి. ఎవరు హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను, జెంటిల్మెన్ వచ్చింది, అవును శంకర్ది. అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా. అవును, అర్జున్ లేడండి. ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తానే ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద సినిమా, ఒకే ఒక్కళ్ళు లాంటి సినిమాలు పెద్ద సినిమాలు చేశాడు కదా. చేశాడండి. అవును, అది వస్తుంటే గ్యాప్ వస్తుంటది, మళ్ళీ కావాలని పెట్టుకుంటారు. అవును, ఎవరో గుర్తు చేస్తారు. కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి, ఈ వేషం అవుతున్నా, మంచి ఐడియా ఇచ్చా, మర్చిపోయాం అవుతున్నాయి ఎవడు చెప్తాడు, మళ్ళీ అది జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది. ప్రతి బియ్యపు గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా? ఉంటుంది ఉంటుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి ఏప్రిల్ ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు. మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్, కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్. మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని గనక చెప్పుకోవాలంటే, చెప్పవలసే పరిస్థితి వస్తే, మిమ్మల్ని ఎవరైనా అడిగితే 1, 2, 3 ఏం చెప్తారు సార్? కబడ్డీ మంచి క్యారెక్టర్ అండి. అవునా? అత్తిలి సత్యబాబు ఈవి గారిది మంచి క్యారెక్టర్. నువ్వంటే నాకు ఇష్టమని తడిగిలి సత్యవతి సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. ఈవి గారి ఇవన్నీ క్రియేషన్స్.
డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. అవును. ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను. వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను. కొంచెం టచ్లు ఉంటే చెప్తాను. సినిమా పెద్ద ఇది అవ్వలేదు కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ. అవును. కానీ సినిమా ఆడలేదు. మంచి టైటిల్ లేదు అసలు. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఇవన్నీ నాకు నచ్చినాయి, మీకు నచ్చింది, జనానికి నచ్చినాయో కాదు తెలియదు. ఒక్కటి నిజమండి, అది సినిమాలు ఆడేయలేదో తెలియదు కానీ ఈ రోజున మీ తడికిల సత్యవతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రతి రీల్స్ లోని అది ఎప్పుడు మీరే చెప్పారు, నేనే చెప్పా. ఎవరు ఫేస్ లో పెట్టి ఇలాగా చేస్తారు. ఓపెన్ గానే చెప్తాను. విజయసాయి రెడ్డి గారిని అంబటి రాంబాబు గారిని పెట్టి చేసేసారు అది. అవునా? లక్ష్మీపతి చేసాడు పాపం. ఆయన ఈజ్ నో మోర్ అనుకో. చాలా మంచివాడండి, మంచి ఆర్టిస్ట్ అండి. చాలా మంచి టైమింగ్. అసలు మీరు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారేమో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అలాగా ఏవిఎస్ గారు, వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరుగైపోయారండి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు? ఏదో కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు ఒకటి వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది. అవునండి. చూస్తుంటే అండి సినిమాలో ఏదో టికెట్లు ఏదో అమ్ముతున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కళ్ళు చిదంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు, అయితే వెళ్ళిపోద్ది అయితే వస్తుంది అయితే అని ఏదో అంటున్నాడు. ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు, ఈ పక్క కొండవలస లక్ష్మీపతి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ సీన్లో ఎవ్వరు లేరు. టీవీ చూస్తా వీళ్ళు ఎవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా, అది వేరేలేండి. అంతే కదా. సరే, ఎవరు ఉండరండి, అది వేరే విషయం. స్క్రీన్ ఎప్పుడు మారుతా ఉంటుంది. కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు, యంగ్స్టర్. ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు, మనోళ్ళు పుట్టేయచ్చు, కానీ మీకు 70-80 కాదు కదా ఇప్పుడు. స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది, మంచి వేషాలు ఆఫర్ చేస్తుంది. బట్ వాళ్ళు ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ చేయించారు కదండి, చేయించారు. మురళీమోహన్ గారు. అవును, చేయించారండి. అసలు ఒక్కసారి స్పేస్ అండి. మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెటప్స్ అంటే మీరు ఎంజాయ్ చేస్తారు. జయప్రకాష్ రెడ్డి గారు, మల్లికార్జునరావు మాయమైపోయారు. అలా మాయమైపోయారండి. మల్లికార్జునరావు గారు, శ్రీహరి గారు, చిన్నేజ్ మల్లికార్జున గారు. మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా అప్పుడు, రమణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారి ఆశ్రమం. మేడ మీద మహాలింగపురంలో ఇళయరాజు గారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటించి పుస్తకాలు. నేను అనేది ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ ని కనుక మీరు తీసుకుంటే, అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే, సరే ఎత్తుపల్లాలనండి, సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్లో ఉన్నవే. మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సంటేజ్ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా, సంతృప్తికి ఇస్తారా, అసంతృప్తికి ఇస్తారా సార్? సంతృప్తికేనా? సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరీర్. అన్హ్యాపీనెస్ ఎప్పుడు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.